తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జూన్ నెల పెన్షన్లతో పాటుగా కొత్త పెన్షన్లను కూడా విడుదల చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీరికైతే 4,010 రూపాయలు, ఇటువంటి వారందరికైతే 4,010 రూపాయల మనకి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు, అదేవిధంగా ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో ఒకటే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము, ఎటువంటి ల్యాగ్ అనేది ఉండకుండా. సో తప్పకుండా ఇటు జూన్ నెల పెన్షన్లు 2,010 రూపాయలు, 4,010 రూపాయల పెన్షన్ డబ్బులు జూలై 22 తారీఖు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఆగస్టు 2వ వారం వరకు, లేదంటే ఆగస్టు 6వ తారీఖు వరకు పంపిణీ చేస్తూనే అయితే ఉంటారు. ఇక మనకి మ్యాటర్ ఏంటంటే ఈ జూన్ నెల పెన్షన్లు ఈరోజు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నారు అనేది తెలుసుకుందాము. అంతేకాకుండా మనకి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,010 రూపాయలు, 6,010 రూపాయలు వచ్చిన 100 రోజుల నుంచే, లేదంటే వచ్చిన నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వచ్చి 2 సంవత్సరాలు అంటే మనకి 24 నెలలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లను విడుదల చేయలే. అన్ని పథకాలు రిలీజ్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్ల పథకం అనేది ఇంకానైతే రిలీజ్ చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇచ్చిన ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఉందో ఇప్పటివరకు హామీని నెరవేర్చలేదని చాలామంది అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపైనే తాజా సమాచారం తీసుకొని రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. కావేంటో ఈ వీడియోలను అయితే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోకి కింద కామెంట్ బాక్స్లో హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ చేయండి. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని ఇప్పటివరకు చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇంకా చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు. సో తప్పకుండానైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మనకి జూన్ నెల పెన్షన్లు అనేది మనకైతే ఈరోజు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక దాదాపు ఈరోజు చూసుకున్నట్లయితే కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా సూర్యాపేట, హన్మకొండ, గజ్వాల్, అదేవిధంగా వివిధ రకమైన నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట, నిజామాబాద్ వంటి జిల్లాల వ్యాప్తంగా ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ పెన్షన్ డబ్బులు దాదాపు ఆగస్టు 2వ తారీఖు వరకు విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీ ఖాతాకి చేయించుకోవాలని కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం కోసం 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇటు మహాలక్ష్మి పథకం కింద మనకి మహిళలు ఎవరైతే ఉన్నారో 2,500 రూపాయల నిధుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక 2,500 రూపాయల నిధులు కూడా దాదాపు లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఇటు 2 కొత్త పథకాలను రిలీజ్ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఈ పథకాలు దాదాపు స్థానిక ఎన్నికల ముందుగానే విడుదల చేయాలని అయితే చూస్తున్నారు. ఇక ఈరోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.